ఏమే మొగ్గును పక్కన పెట్టుకుని వంట చేస్తున్నావు, నీకేమన్నా బాగుందా? నేను ఇంకా మీకు శ్రమ తగ్గిద్దామని నాన్ వెజ్ కూడా మానేశాను. దాని బదులు తింటమే మానేయి, దరిద్రం వదిలిపోద్ది. అందుకే ఆ, నేను నాన్ వెజ్ తెమ్మని మిమ్మల్ని బలవంత పెట్టినా కూడా తేవద్దు. అది ఈ జన్మలో జరగదు. ఎందుకు? ఎందుకంటే రోజు నా బ్రెయిన్ తింటావు కదా. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని కూడా పిచ్చిదాన్ని అయిపోయానులేండి. నేను మాత్రం నేను పెళ్లి చేసుకుని ముఖేష్ అంబానీ అయ్యానా ఏమిటి? వంటవాడిని అయ్యా, వంటవాడిని. ఆ పని అన్నా సరిగ్గా తగలబెట్టి చావండి. ఏ 5 స్టార్ హోటల్ కో చెఫ్ గా పంపిస్తే కాస్త డబ్బులు అన్నా వస్తాయి. 5 స్టార్ హోటల్కి చెఫ్గా పంపిస్తావా మా తల్లే? నాకు ఇదంతా సంబంధం లేదు. ఫస్ట్ టీ పెట్టివ్వండి. పాలు ఎక్కడున్నాయి? పాలని నువ్వే తాగేసావుగా. మీరు పాలు తెప్పిస్తారో ఏం చేస్తారో నాకు తెలీదు. నాకు టీ పెట్టి తెచ్చివ్వండి, వెళ్తున్నా. పాలు తెచ్చివారా? నేనెక్కడి నుంచి తెచ్చివ్వను? రే ఇల్లు పాలు బయట తీసుకురారా. సరే, ఆ బండి తాళాలు లేటివ్వు, బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తెస్తా. ఇదేంటి బండి తాళాలు అడిగితే సైకిల్ తాళాలు ఇచ్చావు? 1/2 లీటర్ పాలని లీటర్ పాలు చేయొచ్చు. 1/2 లీటర్ పెట్రోల్ని లీటర్ పెట్రోల్ చేయలేం కదా, తెలుసా నీకు? నాకెందుకు తెలీదు? తెలిసావు ఎంత మొఖమా? వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి తీసుకురా. పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి, బండి కావాలంటే బండి ఓ. పెట్రోల్ రేట్లు పెరగడమే కాదు, తగ్గుతున్నాయి కూడా. రూపాయి పెంచి పావలా తగ్గిస్తారు. బాబు, పెరిగేదాన్ని ధర అంటారు, బాధ పెట్టేదాన్ని భార్య అంటారు, తెలుసుకో.